హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్కి వచ్చిన యాష్ అనే మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. తెలుగులో లేదు మామ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. మూవీ రన్ టైం అయితే 1 గంట 35 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక కథ విషయానికి వచ్చేస్తే ఈ యాష్ అనే మూవీ ఒక అపరిచిత గ్రహం మీద అయితే జరుగుతుంటుంది. అందులో మెయిన్ లీడ్ అయిన రియా అనే ఒక అమ్మాయి అయితే ఒక స్టేషన్లో ఉంటుంది. తనతో పాటు ఉన్న వాళ్ళందరూ అయితే చనిపోతారు. తనకు అక్కడ ఏం జరిగిందో కూడా గుర్తుండదు. అలాంటి టైంలో ఒక మిస్టీరియస్ పర్సన్ అయితే తన దగ్గరికి రావడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, తనతో పాటు ఉన్న వాళ్ళు ఎలా చనిపోయారు, అసలు ఆ గ్రహం ఏంటి, వీటన్నిటి చుట్టూరు నడిచే కదే ఈ యాష్ అనే మూవీ. ఇదైతే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ మామ. న్యూడిటీ లాంటి సీన్స్ ఏం లేకపోయినా వాళ్ళు తీసుకున్న థీమ్స్ ప్రకారం అయితే మీరు ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతారు. ఇక ఈ మూవీ నాకు నచ్చిందా లేదా తెలుసుకునే ముందు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. టెన్షన్ ఫీల్ కానీ, భయం కానీ, క్రూయాలిటీ కానీ, వీటన్నిటి పరంగా పర్ఫార్మెన్సెస్ లో చాలా బాగా చూపించారు. అండ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి మామ. ఇది ఒక స్కైఫై మూవీ. దాని పరంగా చూసుకుంటే విజువల్స్ని చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట విజువల్స్. దాని పరంగా వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ కొన్ని స్కైఫై హారర్ ఎలిమెంట్స్ కూడా పెట్టుకుంటారు. వాటి పరంగా కొన్ని సీన్స్ అయితే ఎంత ఘోరంగా చూపిస్తున్నారు ఏంటి బాబు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. చాలా వైలెంట్గా చూపిస్తారు ఆ సీన్స్ అన్నవి, సైంటిఫిక్ హారర్ సీన్స్ అన్నవి. వాటి పరంగా కూడా నాకు బాగానే వర్కౌట్ అయింది. ఈ పాజిటివ్స్ ప్రకారం అయితే పర్వాలేదు అనిపిస్తుంది మూవీ, టైంపాస్కి చూడొచ్చు. మన నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కథలో కొన్ని లోపాలు అయితే ఉంటాయి అనమాట. అంత స్ట్రాంగ్ కథ అయితే ఏం కాదు. ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే విధంగా అయితే తీస్తారు ఈ కథ అన్నది. అందువల్ల అందరికీ కనెక్ట్ అవ్వదు. అండ్ చాలా మూవీస్లో ఫెమిలియర్గా ఉన్న టాపిక్ అనమాట ఇది. అందువల్ల అంతగా కనెక్ట్ అవ్వలేకపోతారు. అండ్ స్లోగా కూడా ఉంటుంది. చాలా చోట్ల డ్రామా ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తారు. ఆ డ్రామా అన్నది అంత ఓపిక్గా చూడలేరు మీరు, చిరాకు వస్తూ ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా అంతగా డెవలప్ చేసి అయితే ఉండవు. అంతా పర్ఫెక్ట్గా అయితే వర్కౌట్ అవ్వవు క్యారెక్టర్స్ అన్నవి. మరీ సూపర్ ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే ఏం లేవు మామ. ఏదో యావరేజ్గా అలా టైం పాస్కి అయితే వెళ్తుంది తప్ప గ్రిప్పింగ్ మూమెంట్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ అంతగా వర్కౌట్ అవ్వవు. చాలా మూవీస్లో చూసేసాం ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో అయితే, అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే యావరేజ్ మూవీ మామ. ఏం లేవు టైం పాస్ అనుకుంటేనే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అయితే ఇస్తాను నేను. అది కూడా విజువల్స్కి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అండ్ టెక్నికల్ వర్క్ పరంగా అయితే ఆ రేటింగ్ అయితే ఇస్తున్నా అవుట్ ఆఫ్ 5. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.